ఇచ్చినటువంటి ఈ బిజినెస్ యూనిట్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో ఇస్సాకుని దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదించాడంట. ఈ చిన్న బిజినెస్ ని దేవుడు రాబోయే తరాలకు ఆశీర్వాదకరంగా ఆయన మార్చును దాకా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు మన సహోదరుడు సతీష్ కుమార్ తో తోడుగా ఉండి అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చిన్న ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క షాపును బట్టి స్తోత్రాలు. మీ సహోదరుడు నాయన తండ్రి, మా సహోదరుడు ప్రేమించి ప్రభు ఇక్కడ ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వ్యాపారాన్ని మీరు దీవించండి ప్రభువా, మీరు ఆశీర్వదించండి, సహాయం చేయండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. కొన్ని మాటలు చెప్తాం, తర్వాత చిన్న ప్రార్థన చేస్తాం. ఎక్కువ ఆశీర్వదిస్తాను. నేనేమనంటే నీకు ఉద్యోగం కంటే కూడా వ్యాపారం నచ్చింది. అంటే వాళ్ళ భార్య ఆల్రెడీ ఉద్యోగం చేస్తుంది. ఈ అబ్బాయి ఒకవేళ నెల్లూరులో ఉద్యోగం చేసినా ఆ నుంచి వచ్చేటప్పటికి 9:30, 10 మామూలు జాబ్ అయినా చిన్న వ్యాపారాన్ని పెట్టుకున్నాడు. నేను వెళ్ళాను, సార్లు ప్రార్థించాలన్నా చిన్న పెట్టడం వెళ్ళి ప్రార్థించాను. అది కూడా చాలా చిన్నది, ఇంకన్నా చాలా బాగుంది. అది చాలా చాలా చిన్నది అన్నమాట. ఎంత చిన్నదంటే చాలా చిన్నది. ప్రార్థించాను, దేవుడు సహాయం చేశాడు. మన ప్రార్థన కన్నా కూడా మన విశ్వాసం ద్వారా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అబ్బాయిని ఎంతగా ఆశీర్వదించాడంటే చెప్పాను కదా, సంవత్సరం తిరగటానికే ఆర్కే కాలేజీ వెనక ఒక ఇల్లు కొనుక్కున్నాడు. 15 లక్షలు పెట్టి 15 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు. దేవుడు దీవించాడు. అంటే దేవుడు వ్యాపారాన్ని ఖచ్చితంగా దీవిస్తాడు. నాకు చాలా ఇష్టం మనోళ్ళు ఎవరైనా వ్యాపారం పెట్టుకుంటున్నారంటే. అయితే ఈ వ్యాపారాన్ని దేవుడు దీవించాలని మనకు అంతా ఉంటుంది. అయితే మనం ఏం చేయాలంటే వ్యాపారాన్ని దేవుడు దీవించాలి. నేను ఒకసారి ఒక కరుణా గ్రాఫిక్స్ అని విజయవాడలో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉందన్నమాట. ఆయన రాజు, ఆయన పేరు, వాళ్ళు రాజులు వాళ్ళు. నేను 9 కల్లా వెళ్ళాను ఈ పాంప్లెట్లు వేపిద్దాం వెళ్తే ఇంకా వాళ్ళు వచ్చేది 9:15, 9:30 కల్లా వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే షర్ట్గా తీసేస్తే నేను పోయి కొంచెం కూర్చున్నాం, నిలబడుతున్నాను, ఆడియన్స్లు ఉన్నాయనుకో. ఆయన వచ్చినాడు, ఎవరు ఓనర్ వచ్చాడు. వచ్చి వాళ్ళ కొడుకు ఇంకొక 2 పనులు కూడా వచ్చారు. వెంటనే ఏం చేస్తాం మనం, సడన్గా తాళం తీసేసి షర్ట్ ఎత్తేసి ముందు పోయి కూర్చొని చేస్తాం. ఆయన చేయలే, బైబిల్ తీసాడు. బైబిల్ తీసి కీర్తన చదివాడు, ప్రార్థన చేశాడు. ఏంటి ఇప్పుడు మనం చేస్తున్నాం, ఇది ఓపెనింగ్ కాబట్టి వాళ్ళు ప్రతిరోజు కీర్తన తీసి, అంటే ఆయన పాస్టర్ కూడా చదివి ఆ తర్వాత మాత్రమే వ్యాపారాన్ని ప్రారంభించాడు. అయితే మీరు కీర్తన చదవలేదు, కానీ ప్రతిరోజు వచ్చినప్పుడు ఇంటి దగ్గర ప్రార్థించుకోండి. ఇక్కడ కూడా నేను ఏదో వ్యాపారాన్ని పెట్టుకున్నా, నీ మీద ఆధారపడుతున్నా, ఈ అల్లుగా పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు తెలియదు, కానీ వ్యాపారాన్ని దీవించిన ప్రభావాన్ని ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. హల్లెలూయా. వ్యాపారం అంటేనే పోటీ ఉంటుంది. వ్యాపారం అంటే నేను చెప్పాను కదా, అదే అబ్బాయి చికెన్ గుర్తు పెట్టుకున్న ఒక 6 నెలల కల్లా చాలా సంతోషంగా, ఎందుకంటే వ్యాపారం బాగా డెవలప్ అయింది. అదే వ్యాపారం జరుగుతూ ఉంటే ఎదురుగా ఇంకొకటి పెట్టాడు వ్యాపారం, సేమ్ చికెన్ కొట్టు. ఇతను ముస్లిం కాదు, అతను ముస్లిం. ఇక చికెన్ కొట్టు అంటే ఎవరిది, ఎవరి సొత్తు అంటారు, చాలా ముస్లిమ్స్ అంటారు కదా. పెట్టారు, అప్పుడు భయపడిపోయాడు, డిగ్రీ పడిపోయాడు. చర్చిలోకి వచ్చి ముందుగా వచ్చి ఏమైందంటే, సార్ ఎదురుగా షాప్ పెట్టాడు. సార్ వ్యాపారం అంటే షాప్ పెడతాడు ఎదురుగా. వ్యాపారంలో పోటీతత్వం ఉంది, నీకు తెలియదు, దాన్ని కూడా చదువుకున్నావు కదా. దేవుడు సహాయం చేస్తాడని నేను ప్రార్థన చేస్తాను. అతను కూడా ప్రార్థన చేసుకున్నాడు. ఇతను వచ్చే కేజీ 100 కమ్మితే అక్కడ 80 రూపాయలు అమ్ముతున్నాడు. ఎవరి దగ్గర కొంటారు జనాలు? అందరూ ఆ దగ్గర కొన్నారు. కొన్ని రోజులు చూస్తారు, క్వాలిటీ లేదు. ఇతని దగ్గర క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు, బాగా ఇస్తున్నాడు, మోసం చేయట్లేదు, కోపం బాగుంది. ఒక 2-3 నెలల తర్వాత ఆ షాప్ మూసేస్తున్నాడు. వాడు అడ్రస్ లేకుండా ఇతని షాప్ మాత్రం అంచెలంచెలుగా పెరిగింది, ఈ రోజు కూడా ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన పక్షాన ఉంటే, ఒకవేళ ఎంత వ్యతిరేకత వచ్చినా, ఒకవేళ ఎవరు ఎదురుగా వచ్చినా వాళ్ళకి ఎవ్వరూ కూడా నిలబడలేరు.
అందరూ చిన్నపిల్ల హత్య కుక్క పిల్లలాగా నీ వెనక వస్తారు. హల్లెలూయా. కాబట్టి ఒక చిన్న మాట చదువుతాను, తర్వాత ప్రార్థన చేస్తాం. దేవుడు ఆ ప్రాంతాన్ని అంతగా ఆశీర్వదించాడు. మళ్ళీ ఒక షాప్ పెట్టుకున్నారు, గోగులపల్లిలో ఒక అంగడి పెట్టుకున్నారు. వాళ్ళు ఎందుకో ఒక ఆశ అన్నమాట, మీరు రండి సార్, మీరు ఓపెన్ చేస్తే బాగుంటుందని. అంటే నేను ఒక విషయం చెప్తున్నాను, నేను వస్తే అద్భుతాలు జరుగుతాయని కాదు, కానీ నాకు ఒక్క విషయం మాత్రం గుర్తుంది. నాకు తెలుసు ఏంటంటే, నాకైతే మంచి మనసు. ఎందుకంటే వేరే వాళ్ళు అభివృద్ధి చెందితే నాకు చాలా సంతోషం ఉంటుంది. నాకు మనోడు డెవలప్ అయ్యాడు. మన సంఘస్థులు ఈరోజు మన కృపాకు ఫోన్ చేసి చెప్పారు, మన సంఘస్థులు అక్క వస్తారు కదా, వెనక్కి వచ్చిన ప్రార్థించాం. మా నాన్న షాప్ పెడుతున్నారు రావాలంటే మా పాస్టం కూడా వెంటనే మన నాన్న షాప్ పెడితే ఆ షాప్లో మనం కూడా ఏదో ఒకటి కొన్నామని. అంటే ఎందుకంటే ఈ మాటలని ఎంకరేజ్ చేయాలని, మనతో ఉన్న వాళ్ళని బలపరచాలా, వాళ్ళు ఆశీర్వదించబడాలనేటువంటి ఒక కోరిక. ఈ మాట చదివిన తర్వాత నేను ఎక్కువసేపు కొంచెం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును, నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. నీ గర్భఫలము, భూఫలము, పశువుల మందలు, దుక్కుటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు నీ దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు తొట్టియు దీవించబడును. నీ వ్యాపారాలన్నీ దీవించబడాలంటే ఒక మాట చెప్పాడు, దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే చాలు, దేవుడు మనల్ని అన్ని విషయాల్లో దీవిస్తాడు. ఆయన మాట విని శ్రద్ధగా ఆయన ఆజ్ఞను అనుసరించాలంట. ఆయన ఆజ్ఞలు కష్టమైనవి కాదు. ఆజ్ఞలు ఏమున్నాయండి? రోజు ప్రార్థించుకోవడం, మంచిగా జీవించడం, దేవుని మందిరానికి వెళ్ళడం, ఇది చాలు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ షాపుని, ఈ వ్యాపారాన్ని రాబోయే దినాల్లో దేవుడు అత్యధికముగా ఆశీర్వదించును గాక, దేవుడు కృప చూపించును గాక, దేవుడు సహాయం చెయ్యును గాక. ఈ చుట్టుపక్కల ఎలాంటి వ్యతిరేకతలు లేకుండా దేవుడు ఈ బిడ్డని అంచెలంచెలుగా ఆశీర్వదించును గాక. మీకు ఏ పరిస్థితి వ్యాపారంలో వచ్చినా ప్రార్థించుకోండి. ఎందుకంటే వ్యాపారం అనగానే వెంటనే అన్నీ బాగుండవు. ఎందుకంటే కొన్నిసార్లు అన్నీ బాగుండొచ్చు, ఆ తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, ఆ తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. వ్యాపారం ఎప్పుడు జీవించబడుతుంది. ఎందుకంటే జీవితాంతం వ్యాపారం రాల్సింది. ఎందుకంటే మీరు ఏం పెట్టినా కూడా అవి మనుషులకు అవసరమే, ఎప్పుడుగా అవసరమే, కొనుక్కోవాల్సిందే. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా చేయండి. వ్యాపారం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోండి, ఎలా చేస్తే బాగుంటుంది, జనాలకి ఏం కోరుకుంటున్నారు, కొంచెం తక్కువగా ఇచ్చిన క్వాలిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మంచిగా ఇస్తారనుకున్న ఒక పేరుగా వస్తే చక్కగా ఇండియన్ టైలర్ అనగానే ఒక కోరుకుంది ఏంటంటే, ఇండియన్ టైలర్ బాగా కొడతారు, అదొక బ్రాండ్ ఉంది. కొంచెం కాస్ట్ ఎక్కువ అనుకుంటాను నాకు తెలిసి, నేను కాలంలో ఇచ్చేది రేట్ ఎక్కువైనా ఇండియన్ టైలర్ అంటే బాగుంటారు. అక్కడ క్వాలిటీ ఉండాలి. ఎప్పుడైతే మనం చేసే దాంట్లో కొంచెం క్వాలిటీ ఉండగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు కూడా దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాడు. కాబట్టి దేవుడు ఈ స్థలాన్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 సర్వాధికారి స్తోత్రం తండ్రి నాయన, మీరు ప్రేమించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. మా సహోదరుడు సతీష్ బాబు గారిని బట్టి నీకు స్తోత్రాలు, మా సహోదరుని బట్టి స్తోత్రాలు. వాళ్ళు ప్రేమించి అనుగ్రహించినటువంటి ఈ చిన్న వ్యాపారాన్ని మీరు దీవించండి. ఈ అల్లూరు పట్టణంలో ప్రభా నీ బిడ్డలు ఒక వ్యాపారం పెట్టుకోవడానికి మీరు కృప చూపించినారు, ఒక ఆలోచన ఇచ్చి నడిపించారు ప్రభా. దీన్ని దీవించండి నాయన, దీన్ని ఆశీర్వదించండి ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో దీనికి వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆటంకాలు తొలగించమని ప్రార్థిస్తున్నాను. మీ కృప చొప్పున దీన్ని దీవించి ఆశీర్వదించి ప్రభా తండ్రి రాబోతున్న దినాల్లో అనేక మందికి ఇక్కడ వచ్చి నాయన తండ్రి కొని ఆశీర్వదించబడినట్లుగా సహాయం చేయండి. ఈ వ్యాపారం ద్వారా ఈ కుటుంబం దీవించబడాలి నాయన, ఇలా అవసరాలు తీర్చబడాలి నాయన. ఒకవేళ అప్పులే ఉన్నట్టు అవన్నీ కూడా తొలగిపోవాలి ప్రభు. స్తోత్రాలు. ఈ బిడ్డల్ని అంచెలంచెలుగా జీవించండి నాయన. అలాగే ఇస్సాకు ప్రభు మీరు క్రమక్రమంగా ఆశీర్వదించాడని వాక్యములో ఉంది ప్రభు. ఈ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభు. మీ ఆశీర్వాదంలో ఉన్న ప్రజలను దీవించమని సహాయం చేయమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క యేసు క్రీస్తు నామములో
ప్రార్థన తర్వాత అడగండి జాగ్రత్త